నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఓ చైత్ర పౌర్ణమికి అంటే ఏప్రిల్ ఆ నెలల్లో రమణాశ్రమంలో ఉన్నానండి. రమణాశ్రమంలో వాడు భోజనంలో చేసినప్పుడు పెరుగన్నంలో వేశారండి వడమాంగ అని. మామిడి పిందెలతోటి, అంటే తొడిమే ఉంది, నాకు తొడిమెతో దొరకలేదు. మామిడి పిందెలు చిన్న తొడిమే ఉంది. తొడిమెతో ఉంటే తీసుకురండి. ఇది సూపర్ ఉందండి. పెరుగన్నంలో వేశారు, అద్భుతంగా ఉంది. అది అప్పుడు నేను మర్చిపోయాను. ఇటీవల నేను కేరళకి వెళ్ళాను ఒక పెళ్ళికి. వెళ్తే అక్కడ మళ్ళా వేశారండి, పెరుగన్నంలో వడ్డించారు. హోటల్లో తింటుంటే జ్ఞాపకం వచ్చిందండి, సరే చేద్దామని చెప్పి. కష్టం మీద దొరికాయండి మామిడికాయలు. హైదరాబాద్లో అసలు మామిడి పిందెలు దొరకట్లేదు. కష్టం మీద సంపాదించాను. తొడిమే ఉన్నది దొరకలేదండి. కొద్దిగా తొడిమే ఉంటే బాగుంటుంది. తొడిమెతోటి తీసుకోండి. చేసుకోవడం ఒక 5 రోజుల ప్రాసెస్ అండి ఇది. రైట్, కొద్దిగా ఓపికతో చేసుకోవాలి. 5 రోజులు, ఖచ్చితంగా 5 రోజులు పడుతుంది. ఇది ఏంటిది, ఎలా చేయాలి, ఏంటిది, కావాల్సిన వస్తువులు ఏంటిది అనేది చూద్దాం. నాకు ఈ మామిడి పిందెలు ఒక 10 కప్పుల మటుకు దొరికాయండి. ఈ సైజు కప్పులు 10 అయ్యింది. 10కి ఏం చేసాం, ఒక కప్పు ఉప్పు, అదే కప్పు కారం, ఆవాలు ఫ్రెష్గా వేద్దామండి. ఆవ పిండి చేసుకొని వేద్దాం. ఆవాలు మంచిగా గ్రైండ్ చేద్దాము, చేసి పొడి చేసి ఆ పొడిని ఫ్రెష్గా వేసుకుంటే ఘాట్ అది బాగుంటుంది. అందుకని నేను ఆవపిండి పెట్టలేదు. ఒక 2 చెంచాల ఇంగువ, నూనె గీనె ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్ చేసుకోవడము. ఉప్పుని దీనిపైన వేసేద్దాం. బస్ వేసేసి కలిపి, చెంచాతో కలిపి మూత పెట్టి వదిలిపెట్టి ప్రతి 2 గంటలకు ఒకసారి వీటిని మనం కలుపుతూ ఉందాం, కింద మీద కలుపుతూ ఉందాం. మామిడి ముక్కలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేద్దాము, ఒక లేయరు మామిడికాయలు వేసుకుందాం, వేసి పైన ఉప్పు వేద్దాం, మళ్ళీ మామిడికాయలు వేసి ఉప్పు, అట్లా ఎక్కువ ఉన్నప్పుడు కనుక అట్లా చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఉప్పు అది వేసి ఒక 4-5 ప్రతి రోజులో ఒక 2-3 సార్లు మనం కింద మీద కలిపి వదిలిపెడదాము. నీరు బాగా ఊరుతుంది. ఊరిన తర్వాత అంటే మామిడికాయలో ఉన్న నీరుని వదిలిపెడుతుంది. వదిలిపెట్టిన తర్వాత కారమును, ఆవపిండి, ఇంగువ కలుపుకోవాలి. 4 డేస్ ప్రాసెస్. పెరుగన్నంలోకి అద్భుతంగా ఉంటుందండి. పెరుగు పెద్దరికాన్ని చెడగొడుతుందంటారు, దీంతో తింటే ఇంకా పెద్దరికాన్ని చెడగొడుతుందండి. అద్భుతంగా ఉంటుంది రుచి. నేను ఇది ప్రాసెస్ మనం స్టార్ట్ చేసాము. నేను ఈ మొత్తం కలిపేంత లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ఇది కలిపేసి వదిలిపెడతాను. మనం మొన్న వేసాము ఇవి ఉప్పులో, పైన చూసారు ఇక్కడ నీళ్ళు వదులుతోంది. ఉప్పు కూడా పోయి తడి తగులుతుంది ఇది. సో ఇదేంటిదంటే ఒకసారి మంచిగా కలుపుకుంటూ ఉంటారు. రోజు 2-3 సార్లు కలుపుకోవాలి. ఇవన్నీ రంగు మారుతున్నాయి, అన్ని నీళ్ళు వదులుతాయి. నీళ్ళు వదిలి ఈ షేప్లోకి వచ్చేస్తాయి. రైట్, ఇది ఇంకొక 2 రోజులండి. రేపు ఎల్లుండి అయితే మొత్తం దగ్గర పడిపోతుంది. అప్పుడు ఉప్పును కారం కలుపుదాము. కొద్దిగా నిల్వ ఉండాలంటే ఏం చేస్తారంటే దీంట్లో ఒక 2 చెంచాలు నూనె వేస్తారు. నూనె ఏం చేస్తుందంటే పైన కోటింగ్ లాగా వచ్చేసి బూజు పట్టకుండా ఆపుతుంది. నూనె ఒక 2 చెంచాలు అవసరమైతే వేసుకుందాం, లేకపోతే అవసరం లేదు. పెరుగన్నంలకు మటుకు బ్రహ్మాండమైన ఐటమ్ ఇది. రైట్, ఇంకొక రేపు ఎల్లుండి ఇంకా 2 రోజులు పడుతుంది ఇది కావడానికి. మనం ఏం చేసాం, ఇది 4-5 రోజులు అయిపోయింది కదా. ఉప్పు చూసారు కదా, మొత్తం నీళ్ళగా అయిపోయింది. నీరు మొత్తం వదిలిపెట్టింది కాయ, మామిడికాయ. మనకి 10 నుంచి 15 రోజుల లోపల ఉన్న కాయలు తీసుకుందాం. పిందెలు 10 నుంచి 15 రోజులు ఉన్న పిందె తీసుకుంటే బాగుంటుంది. తొడిమెతో ఉన్నవి ప్రిఫరబుల్లీ తొడిమెతో ఉండాలి. నాకు తొడిమెతో ఉన్నవి దొరకలేదు. రైట్, ఇప్పుడు ఏం చేసాము, 1 కప్పు ఉప్పు కలిపాం కదా, ఇంకో కప్పు వచ్చిన తర్వాత కారం వేసేసుకుందాం. కారం వేసేసి నేను ఇది మా వరంగల్ మిర్చి పౌడర్ తీసుకొచ్చాను. సగం కప్పు ఆవపిండి వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. కలిపి నూనె ఏం చేద్దామంటే అవసరమైతే నూనె వేద్దాం. నేనైతే నూనె వేయట్లేదు. నూనె ఎక్కువ రోజులు అంటే నూనె వేసి నిల్వ ఉంచుకునేంత మామిడికాయలు నా దగ్గర ఇవి లేవు, అందుకని నూనె వేయట్లేదు. నూనె ఎక్కువ మామిడికాయలు ఉంటే కనుక, మామిడి పిందెలు ఉంటే 4 చెంచాల నూనె పైనుంచి వేసుకోండి. అంటే మీకు ఉన్న కాయల్ని బట్టి కిలోకి ఒక
పావు కప్పు నూనె సరిపోతుంది. పైనుంచి వేసేసి బాగా కలుపుకోండి. అదేం చేస్తుందంటే మామిడికాయకి లేయర్గా ఉండి పాడు కాకుండా చూస్తుంది. మామిడికాయ నిల్వ ఉండేటట్టుగా చూసుకుంటుంది. నేను ఎక్కువ కాలం ఉండదు ఇది. నేను ఎక్కువ కాలం నిల్వ అంటే అంత లేదు, పచ్చడి నిల్వ ఉంచుకునే అంత లేదు కాబట్టి టెంపరీగా చేసుకున్నాము. ఒక్క నిమిషం కలిపేసిన తర్వాత కింద మీద కలిపి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఇదండి వగరుగా ఉండేటువంటి వడమాంగ లేదా మావడు. కొద్దిగా మళ్ళీ ఇది నీరు వదులుతుంది. మూత పెట్టి 4 గంటల సేపు వదిలిపెట్టేద్దాం. వదిలిపెట్టేసి రేపు పొద్దున్న, ఇప్పుడు సాయంత్రం కలిపాము, రేపు పొద్దున్న నుంచి నేను రెడీ అంటుంది వడుమాంగ. రైట్, ఇది చేసుకోవడం అండి చాలా ఈజీ. వంట రాని వారు కూడా చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది, వగరుగా ఉంటుంది. లోపల టెంక ముదరద్దండి. చెప్పే కదా 10-15 రోజుల కాయ సరిపోతుంది, బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.